నేను చెప్పాను కదా నీకు, అందుకే కదా మీసాలు లేక కదా మొన్న హిజ్రాల్ని పంపించావు నా మీదకే. గౌతమ్ రెడ్డి హిజ్రాల్ని పంపించావు కదా, అప్పుడే అయిపోయింది నువ్వు మగోడు కాదని. వాసి బలిసిపోయి ఉన్నాడు కదా గౌతమ్ రెడ్డి, బలిసిపోయి ఉండవుగా. ప్రభుత్వంలో భాగస్వామి, వ్యవసాయ శాఖ మంత్రి, గ్రేట్ లీడర్, ఆయన గురించి చెప్పాల్సిన అక్కర్లే, అన్ని స్కామ్లే, నీకేం కొత్త కాదు. వావులేటిపాడులో మీ అత్తగారు ఊర్లో నీళ్ళు 6 ఎకరాల చిల్లర ఉంటే 4 ఎకరాల 70 సెంట్లు, ఈరోజు 30 కోట్లు 7 మంది దళితులది నువ్వు కబ్జా చేస్తే మేము వదిలిపెట్టించాము. అయినా నీకు సిగ్గు రాలేదు. కాకాని గౌతమ్ రెడ్డి, నువ్వు మంత్రి అయితే నీకు మీసాలు ఉంటే పబ్లిష్ అయ్యి, ఇది క్లియర్ దోపిడీ. ఇంకొకటి చెప్తా, నీ అల్లుడు కోసం చేసింది వెంకటాచలం మండలం రామదాస్ కంట్రీగా, ఇటు హైవే ఇటు పోర్ట్ రోడ్. ఇది 1972లో ఒక్కొక్కరికి ఎకరా 20 సెంట్లు వాళ్ళకి అనుభవం కింద వాళ్ళకి రాసి వాళ్ళకి హక్కు కల్పించింది ప్రభుత్వం. దాన్ని లిటిగేషన్ పెట్టి ఆపించావు. ఇప్పుడు శాశ్వత భూ చట్టం కింద ఆ 102 ఎకరాలు ఇంచుమించు 100 మందికి ఎందుకు శాశ్వత హక్కు చట్టం కల్పించలేదు? కల్పించకుండా ఐఎస్ ప్రసాద్ సస్పెండ్ అయినాడు, తహసీల్దార్ వెంకటాచలం. ఆయన చేత దాన్ని అనాధీనంగా మార్పిచ్చేసేసాడు, వాళ్ళ పేర్లు లేకుండా చేసేసాడు. ఇప్పుడు భయపెట్టి ఏపీఐఐసి చేత మీకు అసలు హక్కే లేదు, 10 రూపాయల స్టాంపు మీద మేము ఏపీఐసికి ఇచ్చేస్తున్నామని చెప్పి రాయించుకున్నాడు, సంతకాలు పెట్టించుకున్నాడు. నేను కాకాని గౌతమ్ రెడ్డి, నిజంగా నీకు మీసాలుంటే అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ సచ్చిందా? ఏం చెప్తే చేస్తారా? గ్రామ సభలు పెట్టకుండా ఇచ్చేస్తారా? వేల ఎకరాలు. అసలు సిగ్గుందంటే మీకు. నెల్లూరు జిల్లాకి ఒక పేరు సింహపురి గడ్డ, ఉద్యమాల గడ్డ. ఇప్పుడు అవినీతికి అడ్డ, దోపిడీదారులకు అడ్డ. సిగ్గు శరమ ఉండాల. రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకాని గౌతమ్ రెడ్డి తప్పించుకుంటాడు, సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకుంటాడు. మీరే ఇప్పుడు ఆల్రెడీ ఐఎస్ ప్రసాద్ సస్పెండ్ అయినాడా సర్వేపల్లిలో? ఆల్రెడీ స్వాతి ఎంఆర్ఓ సస్పెండ్ అయిందా? పొదలకూరు 5 మంది జైలుకి పోయినారా? అయినా కూడా సర్వేపల్లిలో జరిగే కుంభకోణాలనే కలెక్టర్ ఏం చేస్తున్నాడు? మీరేమన్నా మంత్రి కింద కూలినా? డిస్ప్లే చేయకపోతే తాడో పేడో తేల్చుకుంటాం, మాకేం కొత్త కాదు. ఉద్యమాలు చేయటం మాకేం కొత్త కాదు. వచ్చి నిలబడతాం, మీ కలెక్టరేట్ ముట్టడి చేస్తాం. నేను చెప్పాను కదా నీకు, అందుకే కదా మీసాలు లేక కదా మొన్న హిజ్రాల్ని పంపించావు నా మీదకే. గౌతమ్ రెడ్డి హిజ్రాల్ని పంపించావు కదా, అప్పుడే అయిపోయింది నువ్వు మగోడు కాదని తెలిసిపోయింది. ఇప్పుడు అడుగుతుండా ఫైనల్గా, నువ్వు మంత్రివి అయితే నీకు మీసాలు ఉంటే రా, నాకుండా మీసాలు నువ్వు వచ్చి 5445 ఎకరాలు అక్కడ పెట్టు. ఆఖరణ కూలికి వచ్చిన వాళ్ళు ఏదో డబ్బులు తీసుకొని వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలా? అదే మనల్ని చూసి దండం పెట్టి వెళ్ళిపోయినారు వాళ్ళు. వాళ్ళ మీద ఎందుకు కేసు? నువ్వు పంపించిన వెనక రౌడీలు, వాళ్ళు ఎవరో చీకట్లో వచ్చిన వాళ్ళు. వాసి బలిసిపోయి ఉన్నాడు కదా గౌతమ్ రెడ్డి, బలిసిపోయి ఉండవుగా. మిద్దెల మీద మిద్దెలు కట్టుకుంటున్నావుగా. అది దళితులే, పేదోళ్ళు, రామదాస్ కంట్రీలో బీసీలు, వాళ్ళ భూమి శాశ్వత భూ చట్టం కింద తేవా? ఆ డబ్బా కొట్టుకుంటారా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ మీ దాకా? ఆయన జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో పోయే లోపల శాశ్వత భూ చట్ట హక్కు కింద పేదోళ్ల భూములు మా ఎమ్మెల్యేలు మంత్రులు దాచుకోండి పంచుకోండి ఆయన చెప్తుంటాడు కదా. ఒరే, తల్లిని చెల్లిని, తల్లిగా ఆమెని చెల్లిగా ఆమెని చూడలేనోడివి, మా అందరినీ వరుస పెట్టి బొక్కలో వేయించేవాడివి, తప్పుడు కేసులు పెట్టించేవాడివి. మీ నాయన నా మీద 1 కేసు పెట్టలే, 9 కేసులు పెట్టించావు.